నమస్తే. సిద్దిపేట మున్సిపాలిటీలో జరుగుతున్న ఒక గొప్ప ఘనకార్యం గురించి వాళ్ళ సిద్దిపేట ప్రజల ముందట పెట్టదలుచుకున్నా. ఇక మీదట మీ ఇంటికి సిద్దిపేట మున్సిపల్ నుంచి ఎవరైనా వచ్చి అమ్మ మా ఇంటి పన్ను కట్టలేదు కట్టండి అని అడిగితే నేను కట్టా అని చెప్పేసేయండి. అవును, మీరు విన్నది నిజమే, నేను కట్టా అనే చెప్పండి. ఎప్పుడు కడతా? మీ సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు 4 కోట్ల రూపాయలు బకాయిలు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు కదా. ఫస్ట్ ఆ 4 కోట్లు వసూలు చేసి మా ఇంటికి రా అని మీరు ఇప్పటి నుంచి చెప్పాలి. ఎస్, సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న 4 కోట్ల రూపాయలు వసూలు చేయడంలో ఫెయిల్ అయిపోయారు. 2023కు ముందు నుంచి ఉన్న బకాయిలు 22, 20, 21 అప్పటి నుంచి హౌస్ హోల్డ్ ట్యాక్స్ గర్పట్టి కట్టడంలో వీళ్ళందరూ చేతులు ఎత్తేశారు. మరి మున్సిపల్ శాఖ గత మున్సిపల్ చైర్మన్లు ఏమంటారంటే అనవసరంగా వాళ్ళతోటి మనకు పంచాయతీ ఎందుకు, వాళ్ళతోటి మనకు చాలా సెటిల్మెంట్లు ఉంటాయి కదా అని మాట్లాడతారు. ఏది ఏమైనా ఈ అంశం చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 4 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ప్రాపర్టీస్ సిద్దిపేట మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. అయితే గతంలో ఉన్న నాయకులనండి అధికారులనండి గాలికి వదిలేశారు. మీరు గాలికి వదిలేసినంత మాత్రాన మేము గాలికి వదిలేదలుచుకోలేదు. సామాన్యుల్ని పీక్క తినే మీరు వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? దాదాపుగా ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ భవన్ అని ఉంటుంది సిద్దిపేటలో, గతంలో కలెక్టర్ ఆఫీస్ అది. దాని మీద 51 లక్ష హౌస్ ట్యాక్స్ పెండింగ్ ఉన్నది. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ది 36 లక్షలు ఉన్నది. వెటర్నరీ హాస్పిటల్ది 32 లక్షలు. ఇక 150-200 రూపాయల మినిమం కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేసే మహానుభావులు ఉన్నారు మన సిద్దిపేటలో. మీకు బాధ అనిపించినా పర్వాలేదు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. మరి మీరు 32 లక్షల రూపాయల గర్పట్టి కట్టాలి. మీరు ఎప్పుడు కడతారు? ఎంఆర్ఓ ఆఫీస్ 21 లక్ష కట్టాలి. ఎంపీడీఓ ఆఫీసు 15 లక్షలు కట్టాలి. ఇక పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఒక పెళ్ళి జరగాలన్నా, ఒక కార్యక్రమం జరగాలన్నా 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. మరి మీరు 10 లక్షల రూపాయలు ఎందుకు కట్టట్లేదు? మీకు ఇన్కమ్ ఉన్నది కదా. మరి పంచాయతీరాజ్ ఆఫీస్ 8 లక్షలు కట్టాలి. ఆర్టీఏ ఆఫీసు 7.5 లక్షలు. ఇక్కడనే ఉన్నది ఆర్టీఏ ఆఫీసు 7.5 లక్షలు. రూరల్ పోలీస్ స్టేషన్ 7.5 లక్షలు. అదే రూరల్ పోలీస్ స్టేషన్లో మళ్ళొక 7 లక్షలు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక 6.5 లక్షలు. ఇలా చూసుకుంటూ పోతే 1 టౌన్ పిఎస్లో 5.5 లక్షలు. ఈ డిఎస్పీ ఆఫీస్ ఒక 5 లక్షలు కట్టాలి. ఇవన్నీ ఎందుకు కట్టట్లేదు? వాళ్ళు కట్టను అంటున్నారా? సరే, మున్సిపల్ శాఖకు చేత కాకపోతే ఆ చక్రధర్ కట్టిస్తాడు. రేపు ప్రొద్దున వీటికి సంబంధించి సిద్దిపేట మున్సిపల్ ఎవరైతే ఉంటారో కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. రేపటి నుంచి 15 రోజుల లోపల గనక మీరు ఈ 4 కోట్ల రూపాయలు గనక వసూలు చెయ్యకపోతే, సిద్దిపేట అభివృద్ధికి తోడ్పడే ఈ 4 కోట్ల రూపాయలు కనుక వసూలు చేయకపోతే సిద్దిపేటలో ఎవ్వడు కూడా హౌస్ ట్యాక్స్ కట్టడు. సిద్దిపేట ప్రజలు ఎవరెవరైతే గర్పట్టి కట్టాలనుకుంటున్నారో డైరెక్ట్ అనండి, చక్రధర్ గౌడ్ చెప్పిండు 4 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట, ఫస్ట్ అవి వసూలు చేసుకోనరా, అప్పుడు మేము ఈ పైసలు కడతామని చెప్పండి. పేదలను పీక్క తినడం కాదు. వీళ్ళెవ్వరికి నేను నోటీసులు పంపియా కానీ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మీదనే ఈ వెయిట్ వేస్తా. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఈ 4 కోట్ల రూపాయలు వసూలు చేసి అప్పుడు సిద్దిపేటలో పర్మనెంట్ ఉండాలన్నా లేదా ఉస్నాబాద్ మున్సిపాలిటీలో పర్మనెంట్ ఉండాలన్నా మీరు డిసైడ్ చేసుకోండి. సిద్దిపేట మున్సిపల్ అవినీతికి ఒక కేంద్రం అయిపోయింది. మనం ఇలా చూస్తూ ఉన్నాం. కౌన్సిలర్లు ఎంత గొప్పగా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందుకే చాలా రోజులుగా చెప్తున్నా, ఇక రానున్నాయన్నీ మంచి రోజులే. ఇండిపెండెంట్లను గెలిపియండి, మంచి వాళ్ళని గెలిపియండి. ఈ కమిషన్ ఏజెంట్ గాళ్ళని గెలిపియకండి. ఈ 4 కోట్ల రూపాయలు వసూలు చేసే బాధ్యత ఆగస్టు 15 లోపల ఈ బకాయిలన్నీ క్లియర్ కావాలి.
ఒకవేళ క్లియర్ కాకపోతే సిద్దిపేట్ కమిషనర్ పైన, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ పైన నేను హైకోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా దీనిపైన మిమ్మల్ని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇది సిద్దిపేట హౌస్ హోల్డ్ ట్యాక్స్కి సంబంధించిన వ్యవహారం. ఎంత దుర్మార్గం అంటే ఒక్కొక్కడు లక్షలలోనే ఉన్నది. డిఆర్డిఏ ఆఫీసు 9 లక్షలు, ప్రెస్ క్లబ్ 10 లక్షలు, డాక్ బంగ్లా 10 లక్షలు, ఇంజనీరింగ్ ఆఫీస్ 10 లక్షలు, మరి ఎంఆర్ఓ ఆఫీస్ అయితే 21 లక్షలు. ఏంది ఇది? ఎందుకు వసూలు చేస్తలేరు? ఎవడు మీ ఇప్పుడు ఎంఆర్ఓ ఏం జేబులకి వెళ్ళి తీసియాడు, ఆర్డీఓ ఏం జేబులకి వెళ్ళి తీసియాడు. ప్రభుత్వంకి బిల్లు పెట్టి రిలీజ్ చేయాల్సిన అమౌంట్. కలెక్టర్ గారు మీరు వెంటనే వీటికి సంబంధించి బిల్స్ అన్నిటి శాంక్షన్ చేయాలి. 15 రోజుల లోపల చేయకపోతే మాత్రం సిద్దిపేటలో ఎవడు కూడా గరిపట్టి కట్టాడు, కరెంటు బిల్లు కూడా కట్టాడు. ఒకవేళ కరెంటు బిల్లు కట్టమని ఎవడైనా ఒత్తిడి చేస్తే ఫస్ట్ నువ్వు సిద్దిపేటకి 32 లక్షలు కట్టాలి కదా, సిద్దిపేట మున్సిపాలిటీకి నువ్వు 32 లక్షలు కట్టు, అప్పుడు మేము కడతామని చెప్పండి. ఇది సిద్దిపేట మున్సిపల్ భాగవతం. దాదాపుగా 4 కోట్ల రూపాయలు పన్ను ఎగవేతదారుల్ని పట్టించుకోకుండా రోడ్ల మీద చిన్న చిన్న దుకాళ్ళు పెట్టుకునేటోళ్ళను అటకాయించి 50-100 నొక్కుంటూ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ ఆ పళ్ళ బండ్లు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మీద నిలబెట్టి పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. చందాలు ఏవైతే వసూలు చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఇది కూడా ఆలోచించుకోవాలి. మీది కూడా 2 లక్షల రూపాయల పెండింగ్ ఉన్నది. మరి ఫస్ట్ మీరు కట్టండి. మీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ది 2 లక్షల రూపాయలు పేమెంట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడండి. ఇది సిద్దిపేటకి సంబంధించిన వ్యవహారం. అండ్ గతంలో కూడా నేను ఇప్పుడు ఇది మాట్లాడితే చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేని ఎందుకు ప్రశ్నిస్తావు చక్రధర్, నువ్వు రేవంత్ రెడ్డిని ప్రశ్నించంటారు. అరే మీకు చదువు ఎవడు చెప్పిండ్రా? అసలు మీరు అన్నం తింటుర్రా ఇంకా గడ్డి తింటుర్రా? నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేని నన్ను గెలిపియలే, హరీష్ రావు అనే ఒక వ్యక్తిని గెలిపించారు. ఇక్కడ సాధక బాధకాలు ఉంటే, ఇక్కడ ప్రశ్నలు ఏమన్నా ఉంటే అసెంబ్లీలో ఎత్తాల్సిన బాధ్యత హరీష్ రావు పైన ఉందా, నా పైన ఉందా? మొన్న ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ 1000 పడకల గురించి ప్రశ్నిస్తే కొంతమంది సన్నాసులు ఏం మాట్లాడతారంటే, నువ్వు రేవంత్ రెడ్డిని ప్రశ్నించు, ప్రభుత్వం వాళ్ళది ఉందనంటే మరి మీ ఎమ్మెల్యే ఏం బీగనీకి ఉన్నాడు రా? ఏం చేస్తుండు మీ ఎమ్మెల్యే? ఇవన్నీ ఎవడు ప్రశ్నించాలి? ఇది మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వ్యవహారం కాదా? అరే ఎమ్మెల్యే ఎవడో వాళ్ళకుంటుంది రా బాబు, మీకు తెలియదు పీక్. అది నేను పోయి అసెంబ్లీలో కూర్చొని ఇవన్నీ అడగలేను. ఈ బిల్స్ అన్నీ క్లియర్ చేయమని నేను అడగలేను. లేకపోతే మీ అన్నకు చేత కాలేదని దిగిపోమ్మనండి, ఎలక్షన్ వస్తుంది, ఏదో ఒక వ్యవహారం తేలిపోతుంది కదా. అరే కాపాడడానికి కూడా కొంచెం ఒక హద్దు ఉంటుంది. మాట్లాడితే హరీష్ రావుకి ఏం సంబంధం అంటే, ఎమ్మెల్యే ఎవడు? హరీష్ రావు కదా. ఇక్కడ ఎవడు ఎమ్మెల్యే ఉంటే మంచి చెడంతా వాళ్ళదే ఉంటుంది. అదొకటి దిమాగ్లో పెట్టుకోండి. కొంచెం చదువుకోరు రాబోయ్. మీకు ఎవడు చదువు చెప్పిండో అర్థం కాదు, వాళ్ళ పరుగు తీస్తూ ఉన్నారు. రెండో విషయం, ఎస్ఐఆర్ పైన ఆల్రెడీ అంతా క్లోజ్ అయిపోయింది. నేను ఏదైతే చెప్పినో అదే జరగబోతుంది. ఆగస్టు 3 అంటే ఇంకొక 5 రోజులు మీరు ఆగితే చక్రధర్ గౌడ్ అన్న మాట ఎంత నిజమో తెలుస్తుంది. కలెక్టర్ గారు, కింది వాళ్ళు ఎస్ఐఆర్లో చాలా తప్పులు చేసేసారు. అది మీ ఊహకు కూడా అందదు, అన్ని తప్పులు చేసి నాకు చాలా అవకాశాలు ఇస్తూ ఉన్నారు. నో లింక్ కింద ఎట్లా పడితే అట్లా కొట్టేస్తూ ఉన్నారు. ఆ నో లింక్ కింద ఎట్లా పడితే అట్లా కొట్టడం వల్ల పర్సంటేజ్ పెరుగుతుందేమో కానీ కరెక్ట్ క్యాండిడేట్స్ రారు. మీరు అది ఒకసారి పరిశీలించండి. దాదాపుగా 40,000 ఓట్లు అనేది ఖచ్చితంగా పోతున్నాయి. 40,000 అనేది చాలా తక్కువ విషయం, ఇంకెక్కువనే పోతాయి. ఇంకా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారికి మళ్ళొక విషయం చెప్తున్నాయండి. ట్రాఫిక్ ఏసీపీ గారు అనుకుంటారా, డీసీపీ గారు అనుకుంటారా, సిపి అనుకుంటారా, ఈ రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టడం వల్ల విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవతల నుంచి వచ్చే వెహికల్ కనబడడం లేదు. ఈ ఫ్లెక్సీల పైన 24 గంటల్లో తక్షణమే మీరు చర్య తీసుకోవాలి. ఎవడైతే ఫ్లెక్సీ కడతాడో వానితోటి ఒక కన్సెంట్ ఫామ్ రాయించుకోండి. ఈ ఫ్లెక్సీ వల్ల ఎవడి ప్రాణమైనా పోతే నాదే బాధ్యత.
అని రాయించుకున్నాకనే ఫ్లెక్సీ కట్టియండి. వితౌట్ పర్మిషన్ ఫ్లెక్సీ కడితే ఒక్కొక్క ఫ్లెక్సీకి 10,000 రూపాయలు చలాన్ వేయండి. ఊరు మొత్తం మనుషుల కంటే ఎక్కువ ఫ్లెక్సీలు ఉన్నాయి. దానివల్ల చాలామంది తలలు పగిలి చచ్చిపోతూ ఉన్నారు. దాదాపుగా ఈ 3 నెలల కాలంలో మీరు చూస్తే సిద్దిపేట వ్యాప్తంగా విపరీతమైన యాక్సిడెంట్లు జరిగినాయి. వీటిలో చాలా వరకు ఈ ఫ్లెక్సీల దరిద్రం వల్లనే జరిగినాయి. ఫ్లెక్సీ వేసుకుంటే తప్ప వాడిని ఎవడు గుర్తుపట్టే పరిస్థితి లేదు అనుకునే కొంతమంది నాయకులు ఈ దరిద్రానికి తెరలేపారు. మీకు చాతనైతే గిట్లా సిద్దిపేటలో 4 కోట్ల రూపాయలు ఇది వసూలు కాలేదు, ఎస్ఐఆర్లు ఇది జరుగుతుంది, పోరాడాలి. పబ్లిసిటీ చేసుకుంటే లీడర్లు అవుతారా? అండ్ పొన్నం ప్రభాకర్ గారి ల్యాండ్ ఇష్యూ కూడా ఆల్రెడీ కొలిక్కి వచ్చింది. దానిపైన మేము చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ఏమంటున్నారంటే కొంతమంది విలేకరులమని చెప్పుకొని తిరిగేటోళ్ళు బీఆర్ఎస్లో చక్రధర్ కాంప్రమైజ్ అయిండు అది ఇది అంటున్నారు. సరే, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా. ఇదేమో జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్టు కాదు, ఇట్లా టక్కుమని చెప్పగానే స్విగ్గీ చెప్పగానే ఆర్డర్ వచ్చినట్టు. న్యాయం అనేది ఓపికతో సాధించుకోవాలి. దానికి సమయం పడుతుంది. అందరూ ఓపిక ఉంటే న్యాయం అదే గెలుస్తుంది. ఇది ఇప్పటివరకైతే ఉన్న నేను చెప్పాలనుకున్న కీలకమైన 4 అంశాలు. మున్సిపల్ కమిషనర్ 4 కోట్ల రూపాయలు 15 రోజుల లోపల వసూలు చేయకపోతే నిన్న హైకోర్టు గుంజుతా, నంబర్ 1. నంబర్ 2, ఎస్ఐఆర్ పైన కలెక్టర్ గారు ఖచ్చితమైన ఫీడ్బ్యాక్ తీసుకోండి, చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. నంబర్ 3, ఈ ఫ్లెక్సీలు వేసుకొని హంగామా చేసేటోళ్ళు, ఈ డూడు బసవన్న గారు ఈ పండుగకొచ్చి లొల్లిపెట్టిపోయేటోళ్ళు, వీళ్ళెవరికి ప్రజా సమస్యలు తెలివై, ఒక ఎస్ఐఆర్ అంటే తెలియదు. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఎస్ఐఆర్ అని తిరుగుతారు. ఎవర్రా మీకు ఏమో చదువు చెప్పింది? ఎస్ఐఆర్ పని అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయి డోర్ టు డోర్ చేస్తురట. మీరు ఈ జన్మకు బాగుపడరు. 4వ విషయం, ఈ ఊర్లో ఏది జరిగినా హరీష్ రావు అనేవాడు ఖచ్చితంగా మా ట్యాగ్ లైన్కి వస్తాడు. ఎందుకంటే అతను ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ మంచైనా చెడైనా ఆయనే బాధ్యత వహించాలి. ఇది తెలివి తక్కువ కొంతమంది బానిసలకు అర్థం కాక